అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి తెయ్యాల దారే. రాత్రి సమయం 11 గంటలు దాటిపోయింది. చాలా దూరం నుంచి బయలుదేరిన ఆ ప్యాసింజర్ రైలు అప్పటికే చాలా దూరం ప్రయాణించింది. సుందర్ కిటికీ పక్కన సీట్లో అలా కూర్చొని బయటికి చూస్తూ ఉన్నాడు. కిటికీ అద్దంలో అప్పుడప్పుడు తన ముఖమే కనిపిస్తోంది. బయట మాత్రం పూర్తిగా చీకటి. రైలు పట్టాల మీద వెళ్తున్న శబ్దం ఒకే విధంగా కొనసాగుతోంది. బోగిలో ఉన్న వాళ్ళలో కొంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు, మరికొంతమంది ఫోన్లు చూస్తున్నారు. సుందర్ కూడా కొద్దిసేపటి క్రితం వరకు ఫోన్ చూస్తూనే అలానే కూర్చొని ఉన్నాడు. కానీ ఛార్జింగ్ అయిపోవడంతో దాన్ని పక్కన పెట్టేశాడు. ప్రయాణం ఇంకా చాలా ఉండడంతో కాసేపు కళ్ళు మూసుకోవాలని అనుకున్నాడు. కానీ గొంతు బాగా ఎండిపోవడంతో నీళ్లు తాగాలని అనిపించింది. సీటు కింద పెట్టుకున్న బ్యాగ్ తీసి అందులో ఉన్న వాటర్ బాటిల్ మెల్లగా బయటికి తీశాడు. బాటిల్ మూత తీసి నోటికి పెట్టుకున్నాడు. ఒక్క చుక్క కూడా రాలేదు. బాటిల్ని తలకిందులుగా చేసి చూశాడు. ఖాళీగా ఉంది. ఉదయం బయలుదేరేటప్పుడు బాటిల్ నిండుగా ఉందని గుర్తు వచ్చింది. మధ్యలో ఎక్కడా నీళ్లు కొనలేదు. తర్వాత స్టేషన్లో తీసుకుందాం అనుకొని బాటిల్ని పక్కన పెట్టాడు. కొద్దిసేపటికి రైలు వేగం కాస్త తగ్గినట్టు అనిపించింది. సుందర్ కిటికీలో నుంచి బయటికి చూశాడు. సాధారణంగా పెద్ద స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు కనిపించే లైట్లు, ఇల్లు, దుకాణాలు ఏవీ కనిపించలేదు. చీకట్లో అప్పుడప్పుడు పట్టాల పక్కన ఉన్న చిన్న రాళ్ళు, పొదలు మాత్రమే వెనక్కి పరిగెడుతున్నట్టు కనిపిస్తున్నాయి. రైలు మరింత నెమ్మదించింది. సుందర్ తన సీట్లో నుంచి లేచి తలుపు వైపు చూశాడు. ఎవరో ప్రయాణికుడు దిగడానికి సిద్ధమవుతున్నాడేమో అనుకున్నాడు. కానీ ఎవరూ లేరు. రైలు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిన తీరు చూసి సుందర్ కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. ఏ స్టేషన్ వచ్చిందో తెలుసుకోవాలని కిటికీలో నుంచి బయటకు చూశాడు. చీకటిలో ఒక చిన్న ప్లాట్ఫామ్ కనిపించింది. ప్లాట్ఫామ్ మీద 2-3 లైట్లు మాత్రమే ఉన్నాయి. వాటి వెలుతురు కూడా ఎక్కువగా లేదు. స్టేషన్ పేరు ఉన్న బోర్డు కనిపించింది, కానీ దానిపై ఉన్న అక్షరాలు దూరం నుంచి స్పష్టంగా కనిపించడం లేదు. సుందర్ తన సీటు నుంచి మెల్లగా లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. రైల్లో ఎవరూ దిగడానికి తొందరపడడం లేదు. ఎవరు ఎక్కడికి వచ్చామని కూడా అడగలేదు. రైలు ఆగి ఉండడంతో కొంతమంది ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు చూస్తున్నారు. సుందర్ మాత్రం తన ఖాళీ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని తలుపు దగ్గర నిలబడ్డాడు. ప్లాట్ఫామ్ మీద ఒకసారి చూశాడు. ఎవరూ కనిపించలేదు. సాధారణంగా చిన్న స్టేషన్ అయినా సరే ఒక స్టేషన్ మాస్టర్ కానీ, గేట్ మ్యాన్ కానీ, టీ అమ్మేవాడు కానీ, లేదా కూలి ఎవరైనా కనీసం 2 ప్రయాణికులైనా కనిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క మనిషి కూడా లేరు. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉంది. సుందర్ కొద్దిసేపు అలాగే నిలబడి చుట్టూ చూశాడు. రైలు వెంటనే కదిలిపోదని అనిపించింది. దాహం మాత్రం పెరుగుతోంది. చివరికి కిందకి దిగి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో చూసి వెంటనే తిరిగి ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. తలుపు నుంచి ప్లాట్ఫామ్ కిందకి దిగేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి తన బోగిని చూశాడు. తన సీటు, కిటికీ కూడా కనిపించింది. లోపల కూర్చున్న ఒక వ్యక్తి సుందర్ వైపు చూసి మళ్ళీ తల తిప్పుకున్నాడు. సుందర్ బాటిల్ చేతిలో పట్టుకొని నెమ్మదిగా ప్లాట్ఫామ్ మీద నడవడం మొదలుపెట్టాడు. అతను మొదట రైలు ఆగిన చోటుకు దగ్గరగానే ఉన్నాడు. అక్కడి నుంచి స్టేషన్ మొత్తం ఒకసారి చూశాడు. చిన్న స్టేషనే. ఒకవైపు మూసి ఉన్న టికెట్ కౌంటర్, దాని పక్కన పాత వెయిటింగ్ రూమ్, ఇంకొంచెం దూరంలో స్టేషన్ మాస్టర్ యొక్క ఆఫీస్. ప్లాట్ఫామ్ చివరికి వెళ్తే పట్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సుందర్ మొదట టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరైనా నీళ్ల బాటిల్ అమ్ముతారేమో అని అనుకున్నాడు. కౌంటర్ మూసి ఉంది. దాని ముందు చిన్న ఇనుప గ్రిల్ ఉంది. లోపల ఒక పాత కుర్చీ కనిపించింది. కుర్చీ మీద ఎవరో ఇప్పుడే కూర్చున్నట్టు అనిపించలేదు. దాని మీద దుమ్ము కూడా ఉంది. సుందర్ అక్కడి నుంచి వెయిటింగ్ రూమ్ వైపు చూశాడు. తలుపు సగం తెరిచి ఉంది. లోపల లైట్ లేదు. బయట ఉన్న లైట్ కొంచెం లోపలికి పడుతోంది, అంతే. అతను అక్కడికి వెళ్ళి చూశాడు. 2 పొడవాటి బెంచీలు ఉన్నాయి. గోడ మీద పాత క్యాలెండర్ వేలాడుతోంది. క్యాలెండర్ ఏ సంవత్సరంతో కూడా ఏం కనిపించడం లేదు. గోడకు పైన ఒక గడియారం ఉంది. అది పనిచేయడం లేదు. సుందర్ తన ఫోన్ తీసి సమయం చూశాడు. 11:17 అవుతోంది. మళ్ళీ గడియారం వైపు చూశాడు. గడియారం ముళ్ళు 11:40 దగ్గర ఆగిపోయాయి. అతను దాని గురించి
ఎక్కువగా ఆలోచించకుండా బయటకు వచ్చేశాడు. నీళ్లు ఎక్కడ దొరుకుతాయో తెలియక స్టేషన్ మాస్టర్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్ళి లోపలికి చూశాడు. అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. టేబుల్ మీద కొన్ని పాత పేపర్లు ఉన్నాయి. ఒక కుర్చీ వెనక్కి జరిపి ఉంది. గోడకి వేలాడుతున్న బోర్డు మీద కొన్ని నెంబర్లు రాసి ఉన్నాయి. సుందర్కు అవేమీ అర్థం కాలేదు. అతను తలుపు దగ్గర నిలబడి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సమాధానం రాలేదు. ఇంకొంచెం సేపు ఆగి మళ్ళీ అడిగాడు. ఈసారి కూడా ఎలాంటి స్పందన లేదు. చివరకు నీళ్ల కోసం ఇంకోవైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ప్లాట్ఫామ్ చివరికి నెమ్మదిగా నడిచాడు. అతని చేతిలో ఉన్న ఖాళీ బాటిల్ ప్రతి అడుగుకి స్వల్పంగా కదులుతోంది. స్టేషన్లో అంత నిశ్శబ్దం ఉండడంతో ఆ చిన్న శబ్దం కూడా తనకే ఎక్కువగా వినిపిస్తున్నట్టు అనిపించింది. ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళేలోపు అతనికి ఒక పాత ఇనుప కుళాయి కనిపించింది. దాని పక్కన చిన్న సిమెంట్ ప్లాట్ఫామ్ ఉంది. అక్కడికి వెళ్ళి బాటిల్ పెట్టి కుళాయి తిప్పాడు. మొదట ఏమీ రాలేదు. సుందర్ కుళాయి మరోసారి తిప్పాడు. కొద్దిసేపటి తర్వాత చాలా సన్నగా నీళ్లు రావడం మొదలైంది. బాటిల్ కింద పెట్టి నింపడం మొదలుపెట్టాడు. నీళ్లు చాలా నెమ్మదిగా వస్తున్నాయి. బాటిల్ నిండే వరకు కొంత సమయం పడుతుందని తనకు అనిపించింది. అదే సమయంలో అతను రైలు వైపు చూశాడు. రైలు ఇంకా అక్కడే ఉంది. కిటికీలో కొన్ని లైట్లు కనిపించాయి. తాను ఎక్కువ దూరం రాలేదని చూసి మళ్ళీ బాటిల్ వైపు చూశాడు. నీళ్లు నెమ్మదిగా బాటిల్లోనికి చేరుతున్నాయి. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత స్టేషన్ మొత్తం అదంతా కూడా ఒక మృదువైన గాలి వీచింది. ప్లాట్ఫామ్ మీద ఉన్న పాత కాగితాలు కొద్దిగా కదిలాయి. సుందర్ వాటిని చూసి మళ్ళీ రైలు వైపు చూశాడు. ఈసారి రైలు కిటికీల్లో కనిపిస్తున్న లైట్లు ఒక్కొక్కటిగా కదులుతున్నట్టు అనిపించింది. పెద్ద హార్న్ శబ్దం వినిపించింది. అతను బాటిల్ తీసుకొని నిలబడ్డాడు. రైలు నెమ్మదిగా కదులుతోంది. సుందర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తాను దిగేటప్పుడు రైలు ఆగి ఉంది. ఇంతలో అది ఎలా కదిలిందో అర్థం కాలేదు. బాటిల్ చేతిలో పట్టుకొని వెంటనే రైలు వైపు పరిగెత్తాడు. అతను వచ్చిన దూరం చాలా ఎక్కువ కాదు, కానీ రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీద నుండి ముందుకు కదులుతోంది. సుందర్ పరిగెత్తుతూ తన బోగిని గుర్తించడానికి ప్రయత్నించాడు. తన సీటు ఉన్న కిటికీ కనిపించింది. లోపల ఎవరో కూర్చున్నారు. సుందర్ చేతిని పైకెత్తి కేక వేయడానికి ప్రయత్నించాడు. కానీ రైలు వేగం పెరిగింది. ప్లాట్ఫామ్ చివరి లైట్ కూడా అది దాటిపోయింది. చివరి బోగి అతని ముందు నుంచి వెళ్ళిపోయింది. సుందర్ అక్కడే ఆగిపోయాడు. చేతిలో నీళ్ళ బాటిల్ ఉంది. ముందుకు వెళ్తున్న రైలు శబ్దం కొద్దిగా దూరం అవుతూ చివరకు పూర్తిగా వినిపించకుండా పోయింది. అతను కొద్దిసేపు పట్టాల వైపు చూస్తూనే ఉన్నాడు. రైలు తిరిగి వెనక్కి వస్తుందేమో అనుకున్నాడు. అవేమీ జరగలేదు. ప్లాట్ఫామ్ మళ్ళీ అదే విధంగా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మారిపోయింది. సుందర్కు మొదట కోపం వచ్చింది. ఇంత చిన్న నీళ్ల కోసం ఇలా దిగితే రైలు వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదు. వెంటనే ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో అప్పటి వరకు ఉన్న సిగ్నల్ ఇప్పుడు లేదు. రైల్వే నెంబర్కు కాల్ చేయాలని తను ప్రయత్నించాడు. కాల్ వెళ్ళలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. అదే పరిస్థితి. ప్లాట్ఫామ్ మధ్యలో నిలబడి చుట్టూ చూశాడు. ఇప్పుడు రైలు లేనందున ఆ స్టేషన్ ఇంకా పెద్దదిగా కనిపించింది. ఇంతకుముందు రైలు లైట్లు ఉండడంతో స్టేషన్లో కొంత ప్రాణం ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఆ వెలుతురు కూడా లేదు. సుందర్ నెమ్మదిగా మళ్ళీ వెయిటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తన బాటిల్లోని నీళ్లు తాగాడు. దాహం కొంత తగ్గింది. తర్వాత తన సీట్లో కూర్చున్నట్టు ఊహించుకుంటూ కాసేపు కళ్ళు మూసుకున్నాడు. రైలు ఎక్కడో ముందుకు వెళ్ళిపోయి ఉంటుందని తదుపరి స్టేషన్లో ఆగి తన కోసం ఎవరైనా సమాచారం ఇస్తారని అనుకున్నాడు. అక్కడి నుంచి ఏదైనా రైలు వస్తే అందులో ఎక్కి ముందుకు వెళ్ళొచ్చని కూడా అనిపించింది. కానీ అవేమీ జరగవు. అలా ఆలోచిస్తూ కొంతసేపు కూర్చున్నాడు. ఎంతసేపు గడిచిందో తెలీదు. మళ్ళీ ఫోన్ చూశాడు. చాలా సమయం గడిచిపోయింది. ఫోన్ను జేబులో పెట్టి మళ్ళీ లేచి నిలబడ్డాడు. స్టేషన్లో ఎవరైనా ఉన్నారేమో మరోసారి చూడాలని అనుకున్నాడు. స్టేషన్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి తలుపు ఇంకా తెరిచి ఉంది. తాను ముందు చూసినప్పుడు కూడా ఇలానో ఉందో లేదో గుర్తు రాలేదు. లోపల ఎవరూ కనిపించలేదు. తలుపు దగ్గర నిలబడి బయటికి తిరిగి చూశాడు. ప్లాట్ఫామ్ చివరి వరకు ఖాళీగానే ఉంది. ఎక్కడ ఎటువంటి కదలిక కూడా లేదు. అప్పుడే అతనికి చాలా దూరం నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది.
మొదట అదేమిటో అర్థం కాలేదు. రైల్వే పట్టాల దగ్గర ఎక్కడైనా ఇనుప ముక్క కదిలిందేమో అనుకున్నాడు. కొద్దిసేపు అలాగే నిలబడి ఉన్నాడు. శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి కొంచెం స్పష్టంగా ఉంది. ఎవరో నడుస్తున్నట్టుగా ఉంది. చాలా దూరం ఎక్కడో ఒక మనిషి నడుస్తున్నప్పుడు వచ్చే అడుగుల శబ్దంలా ఉంది. సుందర్ ప్లాట్ఫామ్ చివరి వైపు అలా చూశాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. అయినా ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. అతను ఆ దిశగా 2 అడుగులు నడిచాడు. శబ్దం ఆగిపోయింది. అతను కూడా ఆగిపోయాడు. కొన్ని క్షణాలు ఏమీ లేదు. తర్వాత మళ్ళీ అదే శబ్దం వచ్చింది. ఈసారి అది ముందు కంటే కొంచెం దగ్గరగా అనిపించింది. సుందర్ అక్కడే నిలబడి చీకట్లోనికి చూస్తూ ఉన్నాడు. ప్లాట్ఫామ్ చివర ఉన్న లైట్ కింద ఖాళీ ప్రదేశం మాత్రమే కనిపిస్తోంది. దాని తర్వాత చీకటి. ఆ చీకటిలో ఎవరో నెమ్మదిగా స్టేషన్ వైపు నడుచుకుంటూ వస్తున్నట్టు శబ్దం మాత్రం వినిపిస్తోంది. సుందర్కు ఇంకా ఎవరో వస్తున్నారో ఏం కనిపించడం లేదు. కానీ ఆ అడుగులు మాత్రం ఒక్కొక్కడిగా దగ్గరవుతున్నాయి. అతను చేతిలోని నీళ్ళ బాటిల్ను గట్టిగా పట్టుకొని అదే దిశగా చూస్తూ అలానే నిలబడ్డాడు. అప్పటి వరకు ఆ స్టేషన్ ఎందుకింత ఖాళీగా ఉందో అతను పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఒక విషయం మాత్రం అతని మనసులో మొదటిసారి స్పష్టంగా వచ్చింది. ఇంతసేపు ఈ స్టేషన్లో తను ఒక్కనే ఉన్నానని అనుకున్నాడు. అయితే ఈ అడుగుల శబ్దం ఎవరిదే అని సుందర్ ఆ అడుగుల శబ్దం వినిపిస్తున్న దిశలోనే చూస్తూ నిలబడి ఉన్నాడు. మొదట చీకట్లో ఏమీ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత ప్లాట్ఫామ్ చివర ఉన్న మసక వెలుతురు దగ్గర ఒక ఆకారం నెమ్మదిగా కనిపించడం మొదలైంది. అది మనిషి ఆకారంలానే ఉంది. దూరం ఎక్కువగా ఉండడంతో ముఖం కనిపించలేదు. నెమ్మదిగా అడుగులు వేస్తూ అది సుందర్ వైపే వస్తుంది. ఆ అడుగుల శబ్దం ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. సుందర్ అక్కడి నుంచి కదలకుండా చూస్తూ ఉన్నాడు. ఆ ఆకారం దగ్గరికి వచ్చిన కొద్దీ అది ఒక అమ్మాయి అని అర్థమైంది. ఆమె వయసు 25 సంవత్సరాల లోపే ఉన్నట్టుగా కనిపించింది. సాధారణమైన దుస్తులు వేసుకొని ఉంది. చేతిలో ఏమీ లేదు. జుట్టు భుజాల మీదుగా పడిపోయి ఉంది. ఆమె సుందర్ దగ్గరికి వచ్చి కొద్ది దూరంలో ఆగింది. సుందర్ మొదట ఆమెను చూసి కొంత ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతసేపు తాను ఒక్కడనే ఉన్నానని అనుకున్నాడు. ఇప్పుడు కనీసం ఇంకొకరు కనిపించడంతో తనకు తోడు దొరికినట్టుగా అనిపించింది. ఆమె కూడా సుందర్ని చూసి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత చాలా సాధారణంగా, మీరు కూడా ట్రైన్ దిగిపోయారా అని అడిగింది. ఆ మాట విన్న సుందర్ వెంటనే, అవును, నీళ్ళ కోసం దిగాను, ట్రైన్ పోయింది అని చెప్పాడు. ఆమె తల ఊపింది. నేను కూడా దిగాను, ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారి ఏమైనా ఉందేమో చూస్తున్నాను అని చెప్పింది. సుందర్కు కొంత ధైర్యం వచ్చింది. కనీసం తనలాగే ఇంకొకరు కూడా ట్రైన్ మిస్ అయ్యారని అనుకున్నాడు. ఆమె ఏ బోగిలో ప్రయాణించిందో అడిగాడు. ఆమె ఒక నెంబర్ చెప్పింది. సుందర్కు ఆ నెంబర్ ఏం తెలీదు. రైలు ఆగినప్పుడు అంతగా గమనించలేదు. ఆమె మాత్రం ఎలాంటి తొందర లేకుండా నిలబడి ఉంది. సుందర్ స్టేషన్ బయటికి వెళ్ళే దారి గురించి అడిగాడు. ఆమె కొంచెం దూరంలో ఉన్న మెట్ల వైపు చూపిస్తూ, అక్కడి నుంచి కిందకి దిగితే రోడ్డు వస్తుందేమో, మనం ఊళ్ళోనికి వెళ్ళొచ్చు అని చెప్పింది. సుందర్ ఆమె చూపించిన వైపు చూశాడు. అక్కడ నిజంగానే చివరి నుంచి కిందకి వెళ్ళే పాత మెట్లు కనిపించాయి. ఇంతకు ముందు తాను అక్కడికి వెళ్ళలేదు. అయితే మనిద్దరం కలిసి వెళ్దాం అని సుందర్ అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా ముందుకు నడవడం మొదలుపెట్టింది. సుందర్ కూడా ఆమె వెనుక నడిచాడు. ప్లాట్ఫామ్ మీద ఇద్దరి అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. కొద్ది దూరం నడిచిన తర్వాత సుందర్కు ఏదో చిన్న అనుమానం వచ్చింది. ఆమె నడుస్తున్న తీరు చాలా విచిత్రంగా అనిపించింది. కానీ అదేమిటో వెంటనే అర్థం కాలేదు. ఆమె జుట్టు మొత్తం వెనుక భాగంలోనికి పడిపోయి ఉండడంతో మెడ కూడా ఏం కనిపించడం లేదు. సుందర్ ఆమెకు కొంచెం దూరంగా నడుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆ సమయంలో ఆమె ముఖం అందంగా సాధారణంగానే కనిపించింది. సుందర్ తన అనుమానాన్ని పక్కన పెట్టాడు. కొద్ది దూరం వెళ్ళాక ఆమె మెట్ల దగ్గర ఆగింది. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి అని చెప్పింది. సుందర్ ఆమె వెనుక నిలబడ్డాడు. ఆమె మొదట మెట్టు దిగబోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. సుందర్ కూడా ఆగిపోయాడు. ఆమె తల కొంచెం పక్కకు వంచింది. సుందర్కు ఆమె ఏదో వింటున్నట్టుగా అనిపించింది. ఏమైందండి అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు.
కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. సుందర్ ఆమె వెనుకే వెళ్తున్నాడు. మెట్లు దిగి కిందకు వచ్చాక స్టేషన్ వెనుక భాగం కనిపించింది. అక్కడి నుంచి పట్టాలు దూరంగా వెళ్తున్నాయి. మరోవైపు కొన్ని పొదలు ఉన్నాయి. ఊరు ఏ దిశలో ఉందో కూడా అస్సలు తెలియడం లేదు. ఆమె మాత్రం ఎలాంటి సందేహం లేకుండా పట్టాల పక్కనే నడవడం మొదలుపెట్టింది. సుందర్ కూడా ఆమెను అనుసరించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక్కసారిగా ఆమె వెనుక భాగం మీద దృష్టి పడింది. జుట్టు మధ్యలో ఏదో కనిపించింది. మొదట వెలుతురు తక్కువగా ఉండడంతో తన కళ్ళభ్రమ అనుకున్నాడు. ఆమె మరో అడుగు ముందుకు వేసింది. అప్పుడు ఆమె జుట్టు కొద్దిగా పక్కకు జరిగింది. సుందర్ అడుగు అక్కడే ఆగిపోయింది. ఆమె వెనుక భాగం మనిషి యొక్క శరీరంలా లేదు. తల వెనుక భాగం మొత్తం ఏదో భయంకరమైన ఆకారంలా కనిపించింది. జుట్టు మధ్యలో కనిపిస్తున్న చర్మం భయంకరంగా ఉంది. తల వెనుక భాగం ఒక మనిషి తల్లా కాకుండా ఏదో ప్రమాదంలో పాడైపోయినట్టుగా కనిపిస్తోంది. ఆమె మెడ ఉండాల్సిన చోట కూడా సాధారణమైన ఆకారం కనిపించలేదు. ఆమె ముందు నుంచి మాత్రం సాధారణమైన అమ్మాయిలా కనిపిస్తోంది. కానీ వెనుక నుంచి చూస్తే ఆ రూపం పూర్తిగా వేరేలా ఉంది. సుందర్కు ఒక్కసారిగా శరీరం మొత్తం చల్లబడినట్టు అనిపించింది. అతను ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆ అమ్మాయి మాత్రం ఏమీ తెలియనట్టుగా ముందుకు నడుస్తూనే ఉంది. సుందర్ మళ్ళీ ఆమె ముఖం చూడ్డానికి పక్కకు వెళ్ళాలని మెల్లగా ప్రయత్నించాడు. అదే సమయంలో ఆమె తల చాలా నెమ్మదిగా అతని వైపు తిరగడం మొదలుపెట్టింది. ఆమె శరీరం మాత్రం ముందుకే ఉంది. తల మాత్రం వెనక్కి తిరుగుతోంది. సుందర్ అక్కడే నిలబడిపోయాడు. ఆమె ముఖం అతని వైపు పూర్తిగా తిరిగినప్పుడు కొద్దిసేపటి క్రితం కనిపించిన సాధారణమైన ముఖం అక్కడ లేదు. కళ్ళు పెద్దవిగా తెరిచి ఉన్నాయి. పెదవులు కదులుతున్నాయి కానీ మాటలు రావడం లేదు. ఆమె సుందర్ వైపు చూస్తూ నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేసింది. సుందర్ ఇక అక్కడ నిలబడలేకపోయాడు. వెనక్కి తిరిగి పట్టాల మీదకు పరిగెత్తాడు. అతను పరిగెత్తడం మొదలుపెట్టిన వెంటనే వెనుక నుంచి కూడా అడుగుల శబ్దం వినిపించింది. మొదట నెమ్మదిగా వచ్చింది. తర్వాత అది కూడా వేగం పెంచుకుంది. సుందర్ వెనక్కి తిరిగి చూడ్డానికి చాలా భయపడ్డాడు. పట్టాల మధ్య ఉన్న రాళ్ళ మీద కాళ్ళు జారుతున్నా ఆగకుండా పరిగెత్తాడు. తనకు ఊరు ఏ దిశలో ఉందో కూడా తెలియదు. రైలు వెళ్ళిన దిశలోనే పట్టాల వెంట ముందుకు పరిగెత్తుతూ ఉన్నాడు. వెనుక నుంచి వస్తున్న అడుగుల శబ్దం మాత్రం దూరం కావడం లేదు. సుందర్ తన పూర్తి శక్తితో పరిగెత్తుతున్నాడు. కానీ ఆ శబ్దం కొద్దిసేపు దూరంగా వెళ్ళి మళ్ళీ దగ్గర పడుతోంది. ఒకసారి అతను ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూశాడు. కొంత దూరంలో అదే అమ్మాయి నిలబడి ఉంది. ఆమె నడుస్తూ రావడం లేదు. అయినా సరే తనకు దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సుందర్ మళ్ళీ ముందుకు తిరిగి పరిగెత్తాడు. పట్టాల పక్కన పొదలు దాటుతూ చిన్న మట్టిదారులు దాటుతూ ముందుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పట్టాలు ఒకవైపు తిరిగి అక్కడి నుంచి ఒక చిన్న దారి కనిపించింది. అది ఊరి వైపు వెళ్తున్నట్టుగా కనిపించింది. ఆ దారి చూసిన వెంటనే సుందర్ పట్టాల నుంచి కిందకి దిగి ఆ దారిలోనికి పరిగెత్తాడు. వెనుక నుంచి వస్తున్న శబ్దం మాత్రం ఎక్కడా ఆగలేదు. అతను దారిలోనికి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. పట్టాల దగ్గర ఎటువంటి అమ్మాయి కనిపించలేదు. సుందర్ కొద్దిసేపు ఊపిరి పీల్చుకున్నాడు. చుట్టూ చూశాడు. దూరంలో కొన్ని ఇళ్ళ లైట్లు కనిపించాయి. ఊరు దగ్గరలోనే ఉందని అర్థమైంది. తన కాళ్ళు వణుకుతున్నా సరే ఆ దిశగా మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. ఊరిలోనికి చేరేసరికి రాత్రి చాలా ఆలస్యమైపోయింది. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కొన్ని ఇళ్ల ముందు మాత్రమే లైట్లు వెలుగుతూ ఉన్నాయి. కానీ ఎవరి ఇంటి తలుపు కొట్టాలో తెలియక ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. అతనికి జరిగిన విషయం ఎవరికైనా చెప్తే నమ్ముతారో లేదో కూడా తెలియలేదు. కొంతసేపటి తర్వాత దాహం గుర్తొచ్చింది. తన చేతిలో ఇంకా ఆ నీళ్ళ బాటిల్ ఉందని చూశాడు. బాటిల్లో సగం నీళ్లు ఉన్నాయి. అతను కొద్దిగా తాగి మిగిలినది పక్కన పెట్టేశాడు. ఊరు వైపు చూస్తూ అలాగే కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత దూరంగా రైల్వే పట్టాల వైపు చూశాడు. అక్కడ చీకటి మాత్రమే ఉంది. తాను పరిగెత్తుకుంటూ వచ్చిన దారి ఏమీ కనిపించలేదు. ఆ రాత్రి ఇంకెక్కడికి వెళ్ళే ధైర్యం లేకపోవడంతో అదే అరుగు మీద కూర్చొని తెల్లవారే వరకు ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఆ అమ్మాయి యొక్క వెనుక భాగమే గుర్తొచ్చింది. బహుశా అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయి చనిపోయిందేమో. అప్పటి నుండి ఆత్మలా తిరుగుతుందేమో అని అనుకున్నాడు. తాను
మొదట చూసినప్పుడు ఆమె ఒక సాధారణ ప్రయాణికురాల్లా కనిపించింది. ఆమె కూడా తనలాగే ట్రైన్ దిగిపోయానని చెప్పింది. కానీ ఆమె అసలు ఏమిటి, ఆ స్టేషన్లోనికి ఎలా వచ్చింది, తాను చూసిన ఆ భయంకరమైన రూపం ఎందుకు తనకు మాత్రమే కనిపించింది అనే ప్రశ్నలకు సుందర్ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. ఆ రాత్రి అతను ఊరిలోని ఆ అరుగు మీద కూర్చొని తెల్లవారే వరకు గడిపాడు. ఇంకా బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ బట్టల బ్యాగ్ పోతే పోనీ అనుకొని ఇంక తిరిగి తన ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇంకెప్పుడు కూడా నైట్ టైం ట్రైన్ నుంచి ఏ స్టేషన్లో కూడా అస్సలు దిగలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.